హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. హ్యాపీ గాంధీ జయంతి. జోహార్ మహాత్మా. మనకు మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గొప్ప మహనీయుడు. ఈయన పుట్టినరోజు ఈరోజు. మనకు ఆగస్టు 15 రిపబ్లిక్ డే రోజున ఖచ్చితంగా ఏదో ఒక మూవీ ఛానల్లో డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఖడ్గం మూవీని టెలికాస్ట్ చేస్తారు. ఖచ్చితంగా మనం అందరం ఆ మూవీని చూస్తాం. అలాగే అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ఖచ్చితంగా హీరో శ్రీకాంత్ గారు 100వ సినిమా అయిన మహాత్మా మూవీని టెలికాస్ట్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి గారి శంకర్దాదా జిందాబాద్ మూవీ కూడా టెలికాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు మూవీస్లో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటుగా గాంధీజీ ప్రస్తావన కూడా ఉంటుంది. ఈరోజు మనం మహాత్మా మూవీ రివ్యూ గురించి చెప్పుకుందాం. రివ్యూ ఆఫ్ మహాత్మా. అడ్రస్ బై శ్రీకాంత్, భావన, డైరెక్టర్ బై కృష్ణవంశీ. 2 గంటల 35 నిమిషాల రన్ టైంతో యూట్యూబ్లో అందుబాటులో ఉన్న ఈ మూవీని ఈరోజు చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మాస్టర్ పీస్ మూవీ. ఒక హీరో తన కెరియర్లో 100 మూవీగా ఎప్పటికైనా చిరస్థాయిగా గర్వంగా చెప్పుకునే మూవీ ఈ మహాత్మా మూవీ. శ్రీకాంత్ గారి కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీగా ఈ మహాత్మా నేను అనుకుంటున్నా. ఈ మూవీ 2009 అక్టోబర్ 2న థియేటర్స్లో రిలీజ్ అయింది. అప్పుడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపించిందో నాకు తెలియదు. కానీ ఈరోజు యూట్యూబ్లో మార్నింగ్ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో అదే విషయాన్ని రివ్యూలో చెప్తున్నా. మూవీ స్టోరీ విషయానికి వస్తే, హైదరాబాద్లోని గాంధీనగర్లో వీధి రౌడీ అయిన దాస్ హీరో శ్రీకాంత్ చుట్టూ తిరిగే స్టోరీ ఈ మూవీ. డబ్బు కోసం ఎలాంటి హింసాత్మకమైన చర్యలైన నేరాలైనా ఈజీగా చేసే వ్యక్తిత్వం కలిగిన దాస్ అహింసను తన ఆయుధంగా వాడే మహాత్మా గాంధీజీ విగ్రహం దగ్గర హింస చేస్తూ నీచ పనులు చేసే హీరో దాస్ తన జీవితంలోకి కొంతమంది వ్యక్తులు రావడం వల్ల ఏం జరిగింది, తాను ప్రేమించిన అమ్మాయి తన జీవితానికి ఎలా ప్రభావితం చేసింది, తానే హింసించిన గాంధీనగర్ ప్రజలకు ఎందుకు దాస్ అండగా నిలిచాడు, వీధి రౌడీ నుంచి దాస్ గాంధీవాదిగా ఎలా మారాడు అన్నది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, సమాజంలో జరిగే సమస్యలతో ఎప్పుడు తన మార్కుతో మూవీస్ని తీసే డైరెక్టర్ కృష్ణవంశీ గారు గాంధీజం స్టోరీతో ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో మెసేజ్ మూవీని తీసేందుకు కృష్ణవంశీ గారు చూపించిన విజన్ని మెచ్చుకుని తీరాలి. ఈ మహాత్మా మూవీ రెగ్యులర్ మాస్ మసాలా మూవీ కానప్పటికీ కృష్ణవంశీ గారు ఆ కమర్షియల్ మాస్ టచ్ను ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. అది మనకు మూవీలో కనిపిస్తుంది. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ మూవీని మరో రేంజ్కి తీసుకెళ్తాయి. సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్గా ఉంటుంది. సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా కొంతమంది ఇంటి పేరు కాదురా గాంధీ సాంగ్ని సిరివెన్నెల గారు చాలా అద్భుతంగా రాశారు. అదేవిధంగా స్క్రీన్ మీద కూడా చూపించడంలో అంత అద్భుతంగా చూపించారు కృష్ణవంశీ గారు. ఇక హీరోగా చేసిన శ్రీకాంత్ గారు దాస్ క్యారెక్టర్కి ప్రాణం పోశారు. నిజంగా ఫ్యామిలీ స్టార్ ఇమేజ్తో ఉండే శ్రీకాంత్ గారు ఇలాంటి మాస్ క్యారెక్టర్ కూడా చేశారా అనిపించింది. ఎమోషనల్ సీన్స్లో ఇదే తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారేమో అని అనిపించింది నాకు తెలిసినంత వరకు ఈ మూవీలోనే అంత కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారనిపించింది. హీరోయిన్ భావన గారితో లవ్ ట్రాక్ బాగుంది. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా మూవీలో శ్రీకాంత్ గారి ఫైట్స్ కన్నా సూపర్గా డ్యాన్స్. నిజంగా శ్రీకాంత్ గారు ఇంత బాగా డ్యాన్స్ చేస్తారని నాకు తెలియదు. ఈ మూవీ ఎంట్రన్ సాంగ్ అయిన గోల్కొండ సిటీ కొట్టి వేస్తేరా దజ్జినక ఆ సాంగ్ డ్యాన్స్ మాత్రం ఫాస్ట్ మూమెంట్స్ని వేరే మాస్ లెవెల్ అరాచకం అనే విధంగా తీశారు. గాంధీ పాటతో గాంధీజీ గెటప్లో ఆయన గొప్పతనాన్ని చూపించిన విధానం తీరు బాగుంది. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, కృష్ణవంశీ గారు విజన్ బాగున్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో చూపించడం వరకు ఒక వర్గం ఆడియన్స్కి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉంది మూవీ. నాకు తెలిసినంత వరకు మూవీ ఆ టైంలో కొంతమంది వర్గం ఆడియన్స్ మాత్రమే నచ్చి ఉండొచ్చు. మూవీలో ఎక్కువగా రాజకీయం గురించి, డబ్బు, కండబలం, రాజకీయ సమస్యల గురించి చూపించడం జరిగింది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం మాస్ సీన్స్తో హీరో లవ్ ట్రాక్తో ట్రావెల్ అవుతుంది. మెయిన్ థీమ్లోకి స్లోగా ఎంటర్ అవ్వటం అనేది మైనస్గా చెప్పుకోవచ్చు. మూవీలో సీరియస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా, ఎమోషన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. కామెడీ ఎక్కడ కనిపించదు. బ్రహ్మానందం గారితో కాసేపు నవ్వించే ప్రయత్నం చేసినా అది పర్ఫెక్ట్గా క్లిక్ కాలేదు. ఓవరాల్గా హీరో శ్రీకాంత్ గారి 100వ సినిమాగా వచ్చిన ఈ మహాత్మా మూవీ అప్పుడు థియేటర్లో ఎలా ఆడిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు యూట్యూబ్లో గాంధీ జయంతి రోజు చూసిన తర్వాత నాకు మంచి మూవీ చూశాననే భావన అయితే నాకు కలిగింది.
ఈ మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.5/5. ఈ మహాత్మా మూవీని మీరు థియేటర్స్లో చూస్తుంటే అప్పటి మీ ఎక్స్పీరియన్స్ మాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మూవీ ఎలా ఆడిందో, మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ మూవీ చూడకుంటే ఒకసారి యూట్యూబ్లో అందుబాటులో ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.